సుల్తాన్ గారు టీపు సుల్తాన్ మీరేం పని చేస్తారు? బైక్ మెకానిక్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నం ₹2కే భోజనం అందిస్తారు. దీని విధంగా చూస్తారు. అది మంచిది. అది అందరికి భోజనం సదుపాయం దొరికిద్ది. రోడ్డు వెళ్ళేవాడికి ఇప్పుడు అడుక్కునే వాడికి రిక్షా దొరుకునే వాడికి అందరికి అన్నం దొరికిద్ది. ఇప్పుడు మన అంత స్థాయి అన్న వాళ్ళు పెట్టలేరు, వాళ్ళు తినలేరు, హోటల్ అక్కడ తినలేరు. అక్కడ ₹2 అక్కడ వాళ్ళకి భోజనం దొరికిద్ది, మంచి భోజనం. అంతే. మీరు ఈ పథకాన్ని పట్ల ఆయన 4వ సంతకం పెట్టారు, మీకు ఎట్లా ఉంది? సంతకం పెట్టాడు, చూడాలి ఇంకా అప్పటి బాధ ఎట్లా ఉండిద్దో. జగన్ కూడా బాగానే చేశారు. ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు పథకాలు వదిలాడు, అవి ఇస్తాడో లేదో తెలియదు. పోయినసారి కూడా అట్లాగే చెప్పాడు చేస్తాను. అన్న పథకం, అన్న క్యాంటీన్, దాన్ని అన్న క్యాంటీన్ అది ముందు నుంచే ఉంది. అది ఇప్పుడు అన్న క్యాంటీన్ ఇప్పుడు జగన్ అన్న ఇప్పుడు సచివాలయం పెట్టాడు, దానివల్ల ఉపయోగం ఉంది. ఇప్పుడు ఏమున్నా దాంట్లో చెప్పండి సార్. అన్న క్యాంటీన్ ఇప్పుడు వచ్చింది కదండి, మళ్ళీ ప్రవేశపెడతాం వల్ల పేదలకి మళ్ళీ అన్నానికి ఇబ్బంది పడకుండా ప్లాట్ఫామ్ పడుకున్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. అంటే ప్లాట్ఫామ్ మీద పడుకున్నాను కాకుండా ఇంకా ఉన్న వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది. అంటే వర్క్ చేసేదానికి ప్రతి ఒక్కరికి. అవును. మీకే విధంగా ఉంది? మాకైతే హర్షంగానే ఉంది. ఇలాంటిది ఇన్నాళ్ళు జనాలు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ 5 సంవత్సరాల్లో భోజనానికి లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఎవరో పెడతారు ఎదురు చూస్తూ రోడ్ల మీద నుంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలా ఉపయోగపడుతుంది. కానీ దూర ప్రాంతాల నుంచి హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి, బస్ స్టాండ్ లో దూర ప్రాంతాలు జర్నీ చేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడింది ఈ పథకం. ఇప్పుడు మనకేం చూసినట్టు చంద్రబాబు నాయుడు ఓన్లీ బాగా ఉన్న వాళ్ళకే ఇది ఇస్తున్నారు, కానీ ఇక్కడ చూసిన పక్కన నిరుపేదకు కూడా తను కడుపు ఉండాలని చెప్పేసి చూసిన వ్యక్తిత్వం అయింది. దీని అది మంచి ఉద్దేశం అని మేము అనుకుంటున్నాం. నరసింహరావు, నరేంద్ర నరసింహరావు. కానీ అన్నా కంటే సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరు అందరూ శుభ్రంగా మన ఇంట్లో భోజనంలాగా ఉంటుంది. ఇంట్లో భోజనంలాగే ఉంటుంది. బాగా అందరూ భోజనం చేయొచ్చు. ఏంటి బయట పల్లె లేకుండా తిరిగే వాళ్ళే భోజనం చేస్తారని కాదు. ఇంట్లో మొత్తం ఫ్యామిలీ కూడా వచ్చి భోజనం చేసుకోవచ్చు శుభ్రంగా. అందులో మంచి పని చేశారు మన సీఎం గారు. దానికి చెప్పేది అంటే అక్కడికి జనాలు భోజనం చేస్తారు. అంటే రిక్షా వాళ్ళు కానీ ఉత్సవాల్లో కార్యక్రమాల వల్లనే కాదు, మంచి అవి బొల్లు కూడా వేసుకొని కార్లు కూడా వేసుకొచ్చి అక్కడ భోజనం చేసి వెళ్తుంటారు సార్. బళ్ళు కూడా వేసుకొని వచ్చి, కార్లు వేసుకొచ్చి, ఫ్యామిలీ చేస్తారు, చిన్న పిల్లలు కూడా వచ్చి శుభ్రంగా భోజనం చేసి వెళ్తారు సార్. 5 స్టార్ హోటల్ లాగా బాగా భోజనం చేసుకొని శుభ్రంగా వెళ్తారు. అలాగే భోజనం కూడా బాగుంటుంది. దానికి మంచి పని చేశారు మన సీఎం గారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేను బాగా సంతోషపడుతున్నాను, బాగా ఫీల్ అవుతాను. మంచి పని చేశాడు. మేము శుభ్రంగా పనిపాట ఇంట్లో దానిగా భోజనం వండుకోలేదు లేదనుకో, శుభ్రంగా వెళ్తే అక్కడ భోజనం చేసుకొని శుభ్రంగా టైం పాస్ అవుతుంది. బాగా ఆరోగ్యంగా భోజనం కూడా బాగా ఆరోగ్యంగానే ఉంటుంది. బాగుంటుంది సార్. నేను ఇంతకుముందు తిన్నాను. 2014లో పెట్టారు కదా, అప్పుడు సూపర్ భోజనం బాగా టిఫిన్ కానీ పూరి, ఇడ్లీ, సాంబార్, పప్పు, చట్నీ అన్ని బాగుండేది. తిన్నాను, బాగుంటుంది. అదే నా పేరు కటకం పిచ్చేశ్వరరావు అండి. ఈ అన్నా క్యాంటీన్ అనేది జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసివేయడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 100 రోజుల్లో దాన్ని ఓపెన్ చేస్తాం అన్నట్టుగా పేపర్లో చెప్తున్నారు. ఇది పేదవారికి మంచి అవకాశం అండి. ఎటువంటి డబ్బులు లేని వాళ్ళైనా సరే, ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళైనా వాళ్ళందరికీ కూడా ₹5కి భోజనం పెట్టడం అన్నది చాలా మంచి పథకం. అది చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాను దీని మూలంగా. అంటే ₹5కే నాణ్యమైన భోజనం అందించాడు, కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అది ఎందుకని కొనసాగించలేకపోయారు ఈ పథకాన్ని? అది చంద్రబాబు నాయుడు గారి అంటే చాలు, ఆయన ప్రతి ఒక్కటి మూసేయడం, పగలగొట్టడం, దాని మీద విచారణ జరపడం అవన్నీ చేస్తున్నారండి. దాని మూలంగా ఏదో కారణాల్లో వాటిని కూడా మూసేయడం జరిగింది. అంటే పేదవాడికి ఒక పట్టణం పెట్టి అన్నా క్యాంటీన్ కూడా మూసివేయడం, వాళ్ళ ప్రభుత్వంలో అది మూసేసాం. ఇంకా చాలా
ఆ పేదవారికి డబ్బులు ఇచ్చాం బటన్లు ఎక్కాం అని చెప్తున్నారు కదా. దానికి మనం ఏం చేస్తాం సార్, జనాలు ఆలోచించాలి. అది కూడా అలా ఆలోచించబట్టే కదా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి ఈ డెవలప్మెంట్ అవుద్దని, లేకపోతే పోలవరం అవుద్దని, 5 రూపాయల భోజనానికి అన్నా క్యాంటీన్కి బాగుంటుంది పేదవారికి అని చెప్పేసి ఎన్ని ఉద్దేశంతోనే ప్రజలందరూ కసిగా ఓటు వేసి జగన్ ఓడించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. బాబు గారు 4వ సొంతంగా మళ్ళీ అన్న క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేస్తానని చెప్పారు. దీని గురించి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏదైతే అభివృద్ధిని కోరుకున్నారో దాంట్లో మొదటి అడిగే తెలుగుదేశం పార్టీ గతంలో ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్లు అనేది మెయిన్ లక్ష్యం. బాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ఆయన మొదటి సంతకమే ఎవరైతే పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో రైతులు బాగుండాలి, తెలుగుదేశం పార్టీ అంటే రైతుల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అనే ఒక ఉద్దేశంతో ఏ పేదవాడైతే ఈరోజు కడుపు మాడి ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఆయన ఏదో గతంలో హైటెక్ సిటీని డెవలప్ చేశారు, రాష్ట్రం మొత్తం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు, అలాగే అనేక కార్పొరేట్ కంపెనీలు, నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు ఇలా ఎన్నో కల్పించారు. ఏది ఏమైనా కూడా ఎవరైనా కష్టపడేది ఈరోజు కడుపు నిండా అన్నం తినడం కోసం. అటువంటి పేద ప్రజలు ఈరోజు అన్నం తినడానికి ఉన్న ఏకైక మార్గం, ప్రతి ఒక్కరూ ఆకలితో పడుకోకుండా ఎవరైతే కడుపు నిండా అన్నం తినడానికి మార్గం, ఏకైక మార్గం అన్నగారు ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్స్. అటువంటి అన్నా క్యాంటీన్ని గత ప్రభుత్వం ఏదైతే ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ అనే పథకం అన్నగారు ఫోటోతో ప్రవేశపెట్టారో దాన్ని చూసి పేదవాడు కడుపు నిండా భోజనం చేయడం చూసి జీర్ణించుకోలేని ఈ ప్రభుత్వం, అంటే పేదవాడు కడుపు నిండితే వాడు కడుపు కొట్టాలనే లక్ష్యంతో ఏర్పడిన ఈ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ను కూల్చి చాలా పెద్ద తప్పు చేశారు. అదే పేదవాడు, ఏ పేదవాడి పొట్టయితే ఈరోజు రాక్షస ప్రభుత్వం పేదవాడి కడుపును కొట్టిందో అదే రాక్షస ప్రభుత్వాన్ని పేదవాడు గద్దె దించాడు. ఏ పేదవాడిని అయితే కాపాడాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారో ఆ పేదవాడు కడుపు నింపడం కోసమే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ని ప్రవేశపెట్టారు. ఇది పేదవారందరూ కూడా ఈరోజు ఎన్నో రకాలుగా మీరు చూడండి. నిన్న ఏదైతే అన్న బాబు గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అన్నా క్యాంటీన్ మొదటి సంతకం పెట్టారో చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకం చేసి ప్రతి పేదవాడు హర్షం వ్యక్తం చేశాడు. మాకు అన్నం పెట్టడానికి మా ఇంటి దైవం, మా ఇంటి పెద్ద బిడ్డ చంద్రబాబు నాయుడు గారు మా కోసం అన్నం పెడతానికి ముందుకు వచ్చారు అని అనేక మంది నిరుపేదలు, రోడ్ల మీద అనాథలుగా ఉన్న నిరుపేదలు వారు హర్షం వ్యక్తం చేస్తూ సంతోషంగా జయ నిదానాలతో రాష్ట్రం మొత్తం మారుమోగిపోయింది. మీరు అంటే చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలే కాకుండా అక్కడికి వచ్చి తినేది దాదాపు బళ్ళు వేసుకొని వచ్చి, కార్లు వేసుకొని వచ్చి చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఆ యొక్క దాని విధంగా ఆ విధంగా అక్కడ భోజనం పరిస్థితి ఎలా ఉంది? 5 రూపాయలు భోజనం పెడుతుంది కదా, అది ఎలా ఉంటుంది సార్? గతంలో అన్నా క్యాంటీన్లో భోజనం చేసిన వాళ్ళని ఎవరినైనా అడగండి. ఎందుకంటే పేదవారు కడుపు నింపడమే కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఏంటంటే ఎక్కడా కూడా ఉన్న పరిస్థితుల వల్ల పెరిగిన ధరల కారణంగా ఎక్కడ ఏ హోటల్లోకి వెళ్ళా మినిమం భోజనం 100 రూపాయలు, 120, 150 రూపాయలు ఉంది సార్. కానీ కొన్ని ఏరియాల్లో వర్కర్లు కావచ్చు, కార్మికులు కావచ్చు, కంపెనీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే వసతులు లేక కావచ్చు, ప్రతి ఒక్క పేదవాడు కూడా మినిమం 5 రూపాయలతో భోజనం అనేది అది హాస్యాస్పదం అనమాట. కానీ ఆ 5 రూపాయలతోనే ఎటువంటి భోజనాన్ని పెడుతున్నారు అనేది గతంలో భోజనం చేసిన వాళ్ళు ఎవరు కూడా అన్నం తిని మనం అబద్ధం ఆడకూడదండి. అన్నా క్యాంటీన్ ద్వారా పెట్టే భోజనం ప్రతి ఒక్కరు కారులో వచ్చి కూడా భోజనం, ఎందుకంటే అది ఒక ప్రసాదం. ఎందుకంటే రైతుల ద్వారా పండించిన పంట ద్వారా తినే భోజనం దానికి వెలకట్టడం 5 రూపాయలు కావచ్చు, 500 కావచ్చు. మనం ఒక్కొక్క హోటల్లోకి వెళ్తే 1000 రూపాయలు పెట్టి కూడా భోజనం చేస్తున్నాం. కానీ ఈ 5 రూపాయలతో కడుపు నింపడం అనేది వారి లక్ష్యం. ఈ 5 రూపాయలు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ద్వారా, ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వెళ్ళే వాళ్ళు అన్నా క్యాంటీన్ చూసి ఇప్పుడు ఏదైతే తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళిన తర్వాత మనం అక్కడ ఏది పెట్టినా కూడా ప్రసాదంగా భోజనంలాగా చేస్తాం. అలాగే అన్నా క్యాంటీన్ అనేది కూడా ఒక ప్రసాదం. అది ఈ రాష్ట్ర ప్రజల కోసం, కడుపు నింపడం కోసం ప్రతి పేదవాడికి కూడు గుడ్డ నీడ అనేది ఎంత ముఖ్యమో దాంట్లో భాగంగానే ఈ అన్నా క్యాంటీన్ ద్వారా పెట్టే అన్నా ప్రసాదం అనేది అత్యంత కీలకం సార్. దానికోసం ప్రతి ప్రజలు కూడా దేవస్థానం భోజనంలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్క మాట మాట్లాడుకోకుండా ప్రశాంతంగా భోజనం చేసి చాలా సంతోషంగా చేస్తున్నారు సార్. సార్ మీరు చెప్పండి సార్, అన్నా క్యాంటీన్ మీద అన్నా క్యాంటీన్ మళ్ళీ తీసుకోవడానికి బాబు గారు మళ్ళీ సంతకం పెట్టారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? మంచిదేనండి అన్నా క్యాంటీన్ పెడితే, ఎందుకంటే లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, డబ్బులు లేక 5 రూపాయలు భోజనం వచ్చేస్తుంది. అది మంచిదేనండి పెడతాం. ఎందుకంటే మా దాంట్లో తింటాం, పాటలో తినాలంటే 100 రూపాయలు అవుతుంది. ఈ సంపాదన తక్కువగా ఉంది. వేరే 2 పూటలు ఒక 5 రూపాయలు పెట్టి తినచ్చు, సరిపోద్ది. చాలా మంచిది పెడతాం, మంచిదే అండి. అంటే ఎవరెవరికి ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటారు? ఈ కార్మికులకి, పని చేసే వాళ్ళకి, ఇంకా రోడ్ల మీద ప్రాణాలకి వాళ్ళకి పని చేస్తారు. వాళ్ళు కార్మికులే వస్తారా, ఇంకెవరైనా వస్తారా?
ఇంకా ఎవరు పెద్ద పెద్దలు కూడా తింటారు వాళ్ళు వేసి తింటారు. ఆటో డ్రైవర్స్, వర్కర్స్, కాపీ పని చేసేవాళ్ళు అందరూ తింటారండి. మేము ఒకప్పుడు తిన్నాళ్ళమే. మంచిదేనండి పెడితే. ఇంకా అది లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అన్నం లేక. ఇప్పుడు ఇదివరకు పంచేవాళ్ళు ఇప్పుడు ఎవరు పంచట్లేదు కూడా, కరువు వచ్చేసింది కదా, ఎవరు పంచట్లే. ఈరోజు అన్ని తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు 10 మంది ఉంటే 10 పొట్లాలు. అది పెడితే మంచిదేనండి, చాలా మంచిది. అది మంచి అన్నదానం చేస్తే పుణ్యమేగా, దాన్ని మించిన ఆనందం ఏదీ లేదు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? మంచిదే పెడితే నాకు సంతోషమే. మంచిదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉండొచ్చు, చేస్తే మంచిదే. అంటే గత 5 సంవత్సరాలు ఎట్లా ఉంది? పనులు ఉన్నాయా? 5 సంవత్సరాలు ఏమి లేవండి, పనులు లేవు, ఏమి లేదు. అన్నా క్యాంటీన్ ఉన్నా బాగుండేది. మనకి ఎవరు వచ్చినా కష్టం తప్పదు. మరి అన్నా క్యాంటీన్ లాంటిది ఆయన కూడా వైఎస్ఆర్ క్యాంటీన్ అటువంటి పెడితే ఇంకా బాగుండేది. బట్టి ఎటు ఇంకా కరువు అయిపోయింది. పెడితే మంచిదే. ఒకసారి మేము చిన్న పెట్టినప్పుడు మంచిదే సార్, చాలా మంచిది.